రాముడట రాముడు. గర్భవతి అయిన భార్యను కానలకు పంపిన కఠినాత్ముడు. ఇల్లాల్ని ఇడుమున పాలు చేసిన మూర్ఖుడు. అమ్మా, అర్థాంగిన అష్ట కష్టాలు పెట్టిన నిర్దయుడు. అమ్మా, ఇంకా నా రాముడని ఏడుస్తున్నావు. అమ్మా, నీ బిడ్డను కనుక నన్నేమైనాను, అంతేకాని నా ఎదుట నా భర్తను దూషిస్తే నేను సహించలేనమ్మా. నేను సహించలేను. సీత, సీత, నీ ఈ దురవస్థ చూస్తుంటే నాకెంత బాధ కలుగుతుందో నువ్వు ఊహించావా? శ్రీరాముణ్ణి పెళ్ళాడు, కన్నీళ్లలో దోగాడు, కాపురానికి వెళ్ళావు, కాంతారవాసానికి మళ్ళావు. పోనీ ఇన్ని కష్టాలు గడిచి గట్టెక్కామనుకుంటే మళ్ళీ నిన్ను అడవులకు పంపిన ఆ రాముడు సీతామనోభిరాముడమ్మా. నేను అడవులు పాలైనా సరే, అంబుదిలో కూలిపోయినా సరే, రామనామం విన్నంత మాత్రం చేతని అనిర్వచనీయమైన ఆనందంతో ఉప్పొంగిపోతా. అమ్మా, నీకేం తెలుసు? నా ప్రభువుని ఎవరేమన్నా నేను సహించలేను. నేను సహించలేనమ్మా. సీత, సీత, పోనీలేమ్మా. నేను అనావద్దు, నువ్వు వినావద్దు. గర్భవతి, నువ్వెందుకు ఇలా కష్టపడతావు? నాతో రామ్మా. నా చిట్టి తల్లి కదూ, నా మాట వినమ్మా. అమ్మా, దుఃఖంతో తూలిపోయే జీవికి తల్లి కౌగిలి కంటే చల్లని నీడ పట్టి ఇంకెక్కడుంటుందమ్మా. అమ్మా, అయినా నేను ఇప్పుడు రాలేను. ఏమ్మా? అమ్మా, అపవాదం నెత్తి పెట్టుకుని పుట్టింటికి చేరడం పుణ్యవతికి గౌరవప్రదమా? నీ కడుపున పుట్టినందుకు, రఘువంశం మెట్టినందుకు, శ్రీరామచంద్రమూర్తిని చేపట్టినందుకు, రవికులాలంకారుడైన బిడ్డను కని ఇదిగో మీ ప్రతిబింబమని నా శ్రీరామచంద్రమూర్తికి అప్పగించి కన్నులారగ తుదిసారి కరువుదీరా వీర శృంగార రామావతారమేను దర్శనమునట్టి పరవశత్వంబు చెంది నిన్ను చేరద మన్నింపుమమ్మా, మన్నింపుమమ్మా. ఆడబిడ్డల్ని కనుక్కుంటే ఇదే బాధ. తల్లిని కనుక ఏడుస్తున్నాను. నీ కర్మ ఎలా ఉంటే అలాగే అనుభవించు. అమ్మా, అదేమిటి సదానంద అలా నిర్ఘాంతపోయి చూస్తున్నావు? కాదు స్వామి, కళ్ళు జిగిజిగేలు మనేటట్టు ఆభరణాలు. స్వామి చూడండి వీటి దగదగలు. మహారణ్యంలో మాణిక్యమయ భూషణాలు. స్వామి, ఇవి మహాలక్ష్మీదేవి అయి ఉండాలి, అంతేగాని సామాన్య మానవులు మాత్రం కావు. అవును సదానంద, నీ వాక్యం అమోఘం. నీవు వెంటనే మన ఆశ్రమానికి వెళ్లి ఒక పర్ణశాలను సమాయత్తం చేయించు త్వరగా. అంటే లక్ష్మీదేవిని మన ఆశ్రమానికి తీసుకొస్తున్నారన్నమాట. త్వరగా వెళ్ళు. ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే. అమ్మా జగన్మాత, జానకీదేవి. అమ్మా, అమ్మా, పూర్ణ గర్భవతివి. దుఃఖభారంతో దిక్కు దశ కానకుండా ఈ ఘోరారణ్యంలో ఏమిటమ్మా ఈ సాహసం? స్వామి, ఈ నిర్భాగ్యురాలికి దిక్కు దశ ఏముంది? ప్రపంచమున తలెత్తుకునేందుకు తావెక్కడుంది?
బ్రతికి ఫలమేముంది? శాంతించు తల్లి, శాంతించు. జ్ఞాన దృష్టితో సర్వము తెలుసుకున్నాను. నేను మీ సీతారాముల చరిత్రను రామాయణ రూపంగా రచించిన వాల్మీకినమ్మా, వాల్మీకిని. నీ దర్శన భాగ్యంతో నా జన్మ ధరించింది తల్లి. నా ఆశ్రమానికి విచ్చేసి నన్ను కృతార్థుడి చేయమ్మా. మహాత్మా, నీ దయా అంతఃకరణములకు నా నమస్కారములు. కాని లోకాపవాదానికి గురి అయిన నాకు ఆశ్రయమిస్తే నీ ఆశ్రమానికి అప్రతిష్ట. నన్ను క్షమించండి. అమ్మా, ఎంత మాట అన్నావు? నీకపవాదేమిటి తల్లి? సృష్టి స్థితి లయ కారణమైన ఆదిశక్తివి, జగన్మాతవు, మహాలక్ష్మివి. నీ మహత్యం నాకు తెలుసు తల్లి. నిరంతర రామనామ సంకీర్తనంతో మారుమ్రోగైన ఆశ్రమంలో కలతదేరి సకల శుభంబులు పడేదువుగాక తల్లి. మునీంద్ర, ఈ విపత్ సముద్రము నుండి నన్ను దరి చేర్చడానికి దైవం వలె ప్రత్యక్షమయ్యారు. అవశ్యం మీ పుణ్యాశ్రమం చేరి నా జన్మ పవిత్రం చేసుకుంటాను. కాని సందేహించకు, చెప్పమ్మా. నా పేరు బయలుపడకుండా అజ్ఞాతంగా ఉంటా. అనుగ్రహించండి స్వామి. సహస్ర నామావళితో పూజలందుకునే లోకమాతవైన నీకు పేరుకు లోటేమిటి తల్లి? లోకపావని అనే పేరుతో నాష్టమంలో ఉండు గాని రామ్మ, రా. ఇది మన ఆశ్రమంబు, ఇతట నీవు వసింపుము లోకపావని. సదమల వృత్తి నీకు పరిచర్యలు సేయుదురీ తపస్వినుల్. ముదముగ రామనామము, ముదముగ రామనామము తపోవన మెల్ల ప్రతిధ్వనిల్చు. నీ పదములు సోకి మాయునికి పావనమై చెలువందున మరో. విద్యావతి, మరుద్వతి, ఈమె లోకపావని అను వనదేవత. మన భాగ్యవశమున ఈ పుణ్యాష్టమానికి ఏం చేసింది. మీరందరూ భక్తి శ్రద్ధలతో ఈమెకు పరిచర్యలు చేయండి. చిత్తం స్వామి. రామ్మా. ఏమండి, మీ పాద పూజ చేసి ఆ తీర్థం నెత్తిన చల్లుకుంది పచ్చి మంచాడు కూడా ముట్టుకోవాలని మీకు తెలుసు కదా. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళారు? కోప్పడకే. చాలండి. ఈవేళ లోకపావని అనే వనదేవత మన ఆశ్రమానికి వచ్చింది. ఆవిడకి వసతి సదుపాయాలు ఏర్పాటు చేసి వస్తున్నాను. చాలండి, గొప్ప పని చేశారు. నా గొంతు ఎండిపోతోంది. చంపావు కదే, నడుము విరిగిపోయింది. పోతే పోయిందండి. నడుము విరిగినా సరే, మెళ్ళు విరిగినా సరే, మీ పాదాలు చల్లగా ఉంటే నాకు అంతే చాలు. ఏడ్చినట్టే ఉంది నీ కోరిక. పాదాలు చల్లగా ఉంటే ప్రాణాలు మెల్లగా పోతాయే. మీ ప్రాణాలు ఎక్కడికి పోవు. నేను బ్రతుకున్నంత వరకు మీకేం భయం లేదు. ఏమిటా ధైర్యం? ఏమిటా మీకు తెలియటండి? మా అమ్మ పునిస్త్రీగానే బ్రహ్మైక్యం పొందింది. మా అమ్మమ్మ కూడా అంతే, వాళ్ళ అమ్మ కూడా అంతే. నేను మహాపతివ్రతల కోవర పుట్టిందని. నీ పాతివ్రత్యం బంగారం అయినట్టే ఉంది గాని కొంచెం శాంతం నేర్చుకోవే. ఆడదాన్ని శాంతం ఎందుకండి? పాతివ్రత్యం ఉంటే సరి, పతిభక్తి ఉంటే త్రిమూర్తులనైనా జయించవచ్చని మా అనసూయ లోకానికి చాటి చెప్పింది. మా అనసూయ అంటున్నావేమిటి? ఆవిడ మాకు చాలా దగ్గర బంధువురాలండి. అనసూయ మా అమ్మమ్మ తోటికోడలు ఆడబడుచు పెద్దత్త గారు కూతురు కోడలకి వేలుబడిచిన మేనమా కూతురు. ఏమనుకున్నారు? చంపేవే. నడు మళ్ళీ విరిగింది, మళ్ళీ విరిగింది. ఇదిగో చాదరి. స్వామి, స్వామి, ఇద్దరు మగపిల్లలు. అనగా లోకపావనీదేవి ప్రశ్నించింది. కవల పిల్లలు పుట్టారు స్వామి. కవల పిల్లల? ఎంతటి శుభవార్త! రండి వెళదాం.
ఏమదృష్టం ఆ ఇల్లా లోకపావనికి దోసపళ్ళ ఇద్దరు మగపిల్లలు. అదేమిటి కాళ్ళు పళ్ళలో పెట్టి కూర్చున్నారే? పూజకి అన్ని సిద్ధం చేసి కూర్చున్నానే. ఇంకా నాకు పూజ వద్దు, పునస్కారం వద్దు, లేవండి. ఇంతకాలం పూజ చేశాను, ఏం ప్రయోజనం? ఒక్క బిడ్డ కన్నా నోచుకోలేదు. ఓడగొట్టిన మంచకోళ్ళ ఇలా ఉన్నాను. ఎందుకే నా మీద కోపం, ఏమిటే నీ పరితాపం? ఎందుకే నా మీద కోపం? కోపమెందుకు తాపమెందుకు, చేసుకున్న పాపం ఇదంతా చేసుకున్న పాపం. పిల్ల పాప కలగాలంటే చల్లగా దైవం చూడాలి. పిల్ల పాప కలగాలంటే చల్లగా దైవం చూడాలి. కావాలంటే వస్తారా, వద్దంటే మానేస్తారా? ఎందుకే నా మీద కోపం? గాలిలో దీపం పెట్టి దేవుడా, గాలిలో దీపం పెట్టి దేవుడా, భారం నీదే అంటే సర. మానవ యత్నం జపమో తపమో పూనికతో చేయాలి గాని, కోపమెందుకు తాపమెందుకు, చేసుకున్న పాపం ఇదంతా చేసుకున్న కర్మం. పూజా వ్రతము చేద్దామే, పుణ్యక్షేత్రాలు చూద్దామే. పూజా వ్రతము చేద్దామే, పుణ్యక్షేత్రాలు చూద్దామే. పూజా వద్దు పుణ్యం వద్దు, నాతో మాట్లాడకండి. చంపే, ఎందుకే నా మీద కోపం? ఏమిటే నీ పరితాపం? ఎందుకే 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 నా మీద కోపం? దేనికైనా ఈశ్వరానుగ్రహం ఉండాలి. లేకపోతే ఎంత పతివ్రతల కోవలో పుట్టినా సరే, ఎన్ని పాద పూజలు చేసినా సరే ఏం ప్రయోజనం లేదు. అయ్యి నాకు తెలివి తెల్లవారా, ఎంత అపచారం చేశాను. పతివ్రతల కోవలో పుట్టి మీ పాద పూజ నిర్లక్ష్యం చేశాను. ఏమి మీ పాదాలు? పాదాలే, తొందరపడకో. అయ్యో ఏమిటండి?